వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని ప్రవేశపెడుతుందని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ రేషన్ సరుకులు నగదు బదిలీ వద్దనుకుంటే నగదు బదిలీ పథకం ఇస్తామని ఇస్తామంటే సీఎం ప్రకటించడాన్ని సిపిఎంగా వ్యతిరేకిస్తున్నాం అని, ఈ నిర్ణయం ప్రజా పంపిణీ వ్యవస్థను నీరుగార్చడం దారితీస్తుందన్నారు. నగదు విధానం పేరుతో పేద ప్రజల కడుపు కొడుతుందని మండిపడ్డారు. రేషన్ షాపుల ద్వారా తీసుకుంటున్న బియ్యాన్ని అమ్ముకుంటున్నారని పేరుతో దొడ్డిదారిన నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకించిందన్నారు. నగదు బదిలీ ప్రవేశపెట్టడం అంటే ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజల నుండి దూరం చేయడమే అన్నారు. మార్కెట్లో బియ్యం ధరలు పెరిగినా ప్రభుత్వం ఇచ్చే నగదు మాత్రమే తగదని, ప్రభుత్వ విధానాలతో పేద ప్రజలు నష్టపోతున్నారన్నారు. పేద ప్రజలకు ఇచ్చే నగదుతో బయట మార్కెట్లో వచ్చే సరుకులు పరిమితంగా ఉంటాయి కాబట్టి రేషన్ సరుకుల బదులు నగదు ఇచ్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సిఎస్టిటి సూర్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ లలితకు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు రామకృష్ణ, రేణుక, మల్లేష్, మల్లికార్జున, రామేశ్వరి, రాము, సీనా, గంగాధర్, మున్ని, సావిత్రి, బావమ్మ తదితరులు పాల్గొన్నారు. మండల కార్యదర్శి నిర్మల గారు మాట్లాడుతున్నారు. అధ్యక్షత వహించినటువంటి మల్లేశన్న గారికి, అదేవిధంగా సిపిఎం మండల కమిటీ నాయకులు రామకృష్ణన్న గారికి, రేణుకమ్మ గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనము నగదు బదిలీ పథకం వద్దు, బియ్యం కావాలనే ఒక నినాదంతోనే మనం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. మేము ఎందుకు ధర్నా నిర్వహిస్తున్నాం అంటే, నగదు బదిలీ పథకం అంటే అతను ఏం చెప్తున్నాడు, మీకు ఎవరికైనా బియ్యం వద్దు అంటే మేము డబ్బులు పంపిస్తాం. ఎందుకు పంపిస్తున్నామంటే వాళ్ళు ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చినారని వాళ్ళు మనకు చెప్పడం ఏమంటే, బియ్యం అమ్ముకుంటున్నారు కాబట్టి మేము నగదు మీకు బియ్యంకి బదులు డబ్బులు వేస్తాము, కాబట్టి ఆ డబ్బులు మీరు వేసుకోండి, ఎవరైతే బియ్యం కావాలంటే బియ్యం ఇస్తాం, లేదా డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తామని ఇప్పుడు గవర్నమెంట్ ఒక నిర్ణయానికి వచ్చింది పార్లమెంట్లో. కానీ ఇప్పుడు ఎవరు బియ్యం అమ్ముకుంటున్నారో తేల్చండి. బియ్యం అమ్ముకునే వాళ్ళ పైన ఆ యొక్క కఠినమైన చర్యలు లేదా డబ్బులు కట్టించండి. పేదలు ఎవరైనా అడిగినారా మాకు బియ్యం వద్దు, మాకు డబ్బులు పంపించండి అని అడిగినారా? అడగలేరు కదా. కాబట్టి మాకైతే ప్రతి ఒక్కరు పేదలు పెన్షన్తో బతుకుతూ స్టోర్ బియ్యం తింటూ జీవనం సాగించే పేదలు, నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఎవరి కోసమో వీళ్ళ కడుపులు కొట్టద్దని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఏవైతే కరెంటు బిల్లులు చూస్తున్నాం, ఇప్పుడు కరెంటు బిల్లులు వేలు వందలు వస్తున్నాయి. మరి అవి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఆకాశం అంటున్నాయి. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వేస్తామంటున్నారు. ఏ ఒక్కరు కూడా ఒక 30% కూడా సబ్సిడీ అమౌంట్ వచ్చిందనేది ఎక్కడ లేదు. అదేవిధంగా ఎలక్షన్ల టైంలో చంద్రబాబు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంటింటికి తిరిగి మేము హామీలను నెరవేరుస్తాము, వైసీపీ ప్రభుత్వం కంటే మేము నిన్నగా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు. మరి ఈరోజు ఏం హామీలు నెరవేర్చారని చెప్పి మేము సీఎం గారిని నిలదీస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు అన్నారు. తర్వాత ఎవరైతే జాబ్ క్యాలెండర్ లేదో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామన్నారు, మళ్ళీ వదలలేదు. అదేవిధంగా
కేంద్ర ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక్కటి కూడా మనకి హామీలు నెరవేర్చిన పరిస్థితి లేదు. బియ్యము ఫ్రీగా ఇస్తున్నాం, మేము కేంద్రమే ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి డప్పు కొట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ పొద్దు నగదు బదిలీ పథకం అని చెప్పి ఎందుకు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాబో దినాల్లో పేదల కడుపు కొడితే రాబో దినాల్లో అన్ని కార్మిక సంఘాలని, అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి మీరు ఇప్పుడు సంవత్సరమే అయిందేమో ఎలక్షన్లలో వచ్చి, తర్వాత మిగతా 4 సంవత్సరాలు కూడా రాజకీయాల్లో ఉండలేరు, మీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి మేము